పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే సాహసవంతులుగా చెప్పవచ్చండి. ఆశాజనకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సత్వగుణం కలవారుగా చెప్పవచ్చు. అయితే వీరికి ఉన్నంత ధైర్యం మిగిలిన పాదాల్లో జన్మించిన వారికి ఉండదండి. 1, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి వీరికంటే కాస్త ధైర్యం తక్కువే. వీరు ఏ రంగంలో ప్రవేశించినా సరే ఆ ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. ఎందుకంటే తెలివైన వారు కాబట్టి. అయితే కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి పుట్టినప్పటి నుండి విద్యా విషయంలో చాలా చక్కగా రాణిస్తారు, బాగా చదవగలుగుతారు. కానీ వీరి దురదృష్టమో ఏమో తెలియదు కానీ 10 సంవత్సరాల తర్వాత వీరికి శని దశ మొదలవుతుందండి. అంటే 29 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని దశ జరుగుతుంది. 19 సంవత్సరాల కాలం. కాబట్టి విద్యాభ్యాసంలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం, చదువు కాస్త మందగొడిగా సాగటం కానీ జరుగుతుంది. లేదా చదువు పైన ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి 10 సంవత్సరాలు దాటిన తర్వాత. ముందుకి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వీరికి గురుదశలో బాగా కలిసి వస్తుంది. 29 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధదశ జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారు. చాలా వరకు వారికి ఉన్న కష్టాలు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుందండి. 17 సంవత్సరాల పాటు బాగుంటుంది. మళ్ళీ 46 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతుదశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు కానీ అభివృద్ధికి అయితే పెద్దగా ఆటంకాలు ఉండవు. 53 సంవత్సరాల నుండి 73 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శుక్రమహర్దశ జరుగుతుంది. శుక్రదశ జరుగుతుంది కాబట్టి జీవితం మళ్ళీ సుఖంగా ఉంటుంది. వీరికి బాగా కలిసి వచ్చేదల్లా పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు అండి. మళ్ళీ 29 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య కాలంలో చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారు. బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబంలో ఈ సమయంలో సందడి వాతావరణం నెలకొంటుంది. చాలా తృప్తిగా జీవించగలుగుతారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 10 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య కాలంలోనండి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. మీరు మొదలుపెట్టే పనుల్లో కానీ, వివాహ విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో కానీ జాప్యం ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.